బ్రేకింగ్ న్యూస్ తనపై ట్రోలింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారు అనంటూ పిటిషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్. పవన్ తరపున సీనియర్ లాయర్ సాయి దీపక్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఉల్లంఘనకు సంబంధించిన వివరాలన్నింటినీ వారం రోజుల్లో సమర్పించాలి అనంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్న సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన మెటా, ఎక్స్, గూగుల్ ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది కోర్టు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గతంలో కూడా చూసాం, అటు హాలీవుడ్ కి సంబంధించి కావచ్చు, బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా నాగార్జున, చిరంజీవి, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. లోపల జరిగిన వాదోపవాదాలు ఏంటి ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్కు భంగం కలిగించే విధంగా, అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అంటూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ వాదనలు కూడా జరిగాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఈ పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించే సంస్థలపై పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన మెటా, గూగుల్, ఎక్స్లను ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించింది. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు, ఆయన ఆడియోలు, విజువల్స్ అన్ని కూడా మార్ఫింగ్ చేసి వినియోగిస్తున్నారు. దాని ద్వారా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తరపున సాయి దీపక్ అనే సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా 2021 ఐటీ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి వాటిపై చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుని వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన వేదిక సమర్పించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సుమోటోగా తీసుకుని సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎవరిదైనా సరే సెలబ్రిటీని వాడాలి అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు వాడాలి అని అంటే వాళ్ళ అనుమతి తప్పనిసరి అని చెప్పి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇండివిజువల్గానే వెళ్ళాలా? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా సుమోటోగా సేకరించిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అంటే తమ అనుమతి లేకుండా ఇష్టానుసారం ఫోటోలు, వీడియోలు, విజువల్స్ కానీ, ఆడియో కానీ వాడి అసందర్భంగా వాటిని మీమ్స్కు వినియోగిస్తున్నారు. దాని ద్వారా వారికి అంటే పర్సనల్ రైట్స్కును వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది అనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బాలీవుడ్ ప్రముఖులు, ఇటు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించి ఐశ్వర్యరాయ్, జయ బచ్చన్, అలాగే అభిషేక్ బచ్చన్, అటు అమితాబ్ బచ్చన్ కూడా, ఐశ్వర్యరాయ్ కూడా, వీళ్ళందరూ కూడా, అభిషేక్ బచ్చన్ వీళ్ళందరూ కూడా ఆశ్రయించారు. తర్వాత కరణ్ జోహార్, ఇతర అజయ్ దేవ్గన్, ఇటు టాలీవుడ్కి సంబంధించి మంచు విష్ణు, నాగార్జున, నిన్న ఎన్టీఆర్, ఈరోజు పవన్ కళ్యాణ్, ఇలా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలందరూ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఎవరికి వారు వచ్చి పిటిషన్ దాఖలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలనేది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కోర్టు కూడా నోటీసులు జారీ చేస్తుంది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం వారిపై ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవైతున్నాయో, ఎవరైతే అసందర్భంగా అనుమతి లేకుండా ఇష్టానుసారం వారి ఫొటోస్ను, వీడియోస్ను మీమ్స్కు వినియోగిస్తున్నారు, వాటిపై చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు ఎక్కడెక్కడ మీ ఫొటోస్, వీడియోస్ వాడారు అనేది వాటి కంటెంట్ను కూడా, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించాలి అనేది ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో నాగార్జున కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన లింకులన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైన, యూట్యూబ్లపైన చర్యలు తీసుకోవాలంటూ గతంలో కూడా నాగార్జున విషయంలో కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నిన్న ఎన్టీఆర్కి సంబంధించి కానీ, గతంలో బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి కానీ, ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ ఈ విషయాల్లో కూడా అదే ఆదేశాలు జారీ చేసింది. 2021 ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణ ఈ వారం రోజుల్లో ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని నివేదిక సమర్పించాలి. ప్లస్ తదుపరి విచారణను ఈ నెల డిసెంబర్ 22కు
ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. సుమతి. రైట్ శివ, మొత్తానికి తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు అని అంటూ కేసు ఫైల్ చేశారు పవన్ కళ్యాణ్ తరపు లాయర్ దీపక్. ప్రస్తుతం వారం రోజులు గడువిచ్చింది కోర్టు. ఈలోగా అన్ని కూడా సాక్ష్యాలు, ప్రూఫ్స్ సమర్పించాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.